ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిక్కీ స్పేస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో నా థంబ్‌నెయిల్ చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటది. నేను చాలా ఎక్సైటింగ్‌గా ఉండే. ఎందుకంటే ఇక్కడ యూకేలో మమ్మల్ని వనభోజనాలకు పిలవటం అనేది చాలా గొప్ప విషయము. అది కూడా ఇంత ఎర్లీగా త్వరగా మేము ఫ్రెండ్స్ అవుతాము అని చెప్పేసి నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో ఈ వ్లాగ్‌లో మన వనభోజనాల్ని చాలా బ్యూటిఫుల్‌గా అండ్ అలాగే మనందరి స్మైల్స్, మన నేచర్ వైబ్స్ అన్నీ కలిసి క్యాప్చర్ చేసేద్దాము రండి. సో ఇంకా లేట్ చేయకుండా నేనైతే ఫస్ట్ వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనైతే ఈరోజు శారీ కట్టుకుందామని ఫిక్స్ అయ్యాను. సో నేను తెచ్చుకునేది ఏకైక ఒకే ఒక్క శారీ అనమాట. సో అందులో కూడా ఒక పెద్ద డిజాస్టర్ అనే చెప్పుకోవచ్చు. నేను ఎప్పుడెళ్ళినా సరే శారీలో పెట్టికోట్స్ మర్చిపోతూ ఉంటాను. సో ఇలా నా దగ్గర ఉన్న ఒక లాంగ్ బ్లాక్ స్కర్ట్‌ని నేను దాన్ని లెహంగా కింద పెట్టుకొని శారీని దాన్ని పిన్ చేసి వేసుకుందామని చెప్పి ట్రై చేస్తున్నా. అది ఒకవేళ కుదిరితే అయినట్టు, లేదంటే ఇంక నార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్ళిపోదామని అనుకున్నా. సో ఈలోపైతే నేను శారీని కట్టుకొని వచ్చేస్తాను. సో ఐయామ్ రెడీ అండి. ఐయామ్ రెడీ విత్ ద శారీ. నాకు శారీ అయితే కొంచెం పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయింది. అండ్ నాది బ్లాక్ అండ్ వైటే కాబట్టి ఆ బ్లాక్ స్కర్ట్ మంచిగా సెట్ అయిపోయింది. అండ్ నేనైతే ఏమీ తెచ్చుకోలేదు. సో ఇదొక్కటి నా దగ్గర ఒక సింపుల్ బ్లాక్ బీడ్స్ ఉండాలని చెప్పి ఇదొక్కటే తెచ్చుకున్నాను. ఇది నేను రీసెంట్‌గానే తీసుకున్నాను. అండ్ అసలు దీని డిజైన్ చూసారా ఎంత క్లియర్‌గా, నీట్‌గా, ఇంట్రికేట్ అయ్యిందో. సో నాకు అదైతే చాలా బాగా నచ్చింది. కొంచెం డిఫరెంట్‌గా ఉందని చెప్పేసి నేను లాస్ట్ ఇయర్ ఈ బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను అనమాట. సో ఇది ఒకసారి మనం పెట్టేసుకుందాము. వావ్! చాలా బాగా సెట్ అయిపోయింది. అండ్ నా శారీకి దానికి కూడా ఇవి చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా! ఈ మధ్య కాలంలో ఇన్విజిబుల్ బ్లాక్ బీడ్స్ అవి వస్తున్నాయి. సో నాకు ఇది చూడగానే బాగా నచ్చేసింది అని చెప్పేసి సింపుల్‌గా ఇలా శారీస్ మీద బాగుంటదని తీసుకున్నాను. సో ఇప్పుడు నేను రెడీ అవుతూ ఒక స్టోరీ చెప్తాను. నేను యూకేకి వచ్చిన కొత్తలోనే ఒక 1-3 మంత్స్ వరకు నాకు చాలా బోర్ కొట్టింది. అండ్ నేనైతే చాలా ఫీల్ అయ్యేదాన్ని. సో అంత సడన్‌గా వచ్చేసరికి ఇక్కడ ఒంటరిగా ఉండడానికి చాలా ఇబ్బందిగా అనిపించేది. బట్ ఆ టైంలో చెర్రీని డైలీ నేను పార్క్‌కి తీసుకెళ్ళాననమాట. సో అలాగా ఒక ఇండియన్ ఫ్యామిలీ మా ఇంటి పక్కనే ఉందని నాకు అప్పటి వరకు తెలియలేదు. అలాగా ఆ ఫ్యామిలీ నాకు పార్క్‌లో పరిచయం అయ్యి ఇప్పుడు ఇన్విటేషన్ దాకా తీసుకొచ్చిందనమాట. ఇంకా కార్తీక మాసం అంటే మన తెలుగు వాళ్ళకి చాలా పవిత్రమైన నెల అంటారు కదా! సో ఈ మాసంలో ఈ దీపాలు, వెలుగులు, వ్రతాలు, హారతులు, పూజలు ఇలాంటి చాలా మంచి పుణ్యం ఉంటుంది. సో అదే విధంగా మనందరం కలిసి తినడం కూడా చాలా మంచిదంటారు కదా! సో మనము ఇందులో పాలుపంచుకోవడం ఇంకా మంచిదని నేను భావిస్తాను. సో వనభోజనాలంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరిని ఒకసారి కలిపి నేచర్ మధ్యలో అన్నం తినడం ఇదొక సాంప్రదాయం మనకి. అలాగే మంచి బాండింగ్స్‌ని కూడా క్రియేట్ చేస్తాయి. బ్యూటిఫుల్ మొమెంట్స్ కూడా ఉంటాయి. సో నేను ఇవన్నీ మంచిగా క్యాప్చర్ చేసుకోవాలి. రేపొద్దున నేను యూకేలో ఓకే నేను ఇలా చేసుకున్నాను అన్న గుర్తుగా కూడా ఉంటుంది. సో అలా అందరం కలిసి చేసుకుందాము. సో మీరు కూడా నాతో పాటు మంచిగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ మీరు మీ వనభోజనాలు కార్తీక మాసంలో ఎలా చేసుకున్నారో కమెంట్స్‌లో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోయాను. అండ్ అదే ఎక్సైట్మెంట్ అయితే నాలో చాలా ఉంది. అండ్ నాకైతే ఈ హెయిర్ స్టైల్ అది శారీకి సెట్ అయిందో లేదో చెప్పండి. బికాజ్ నేను శారీకి డౌట్ ఉండే సెట్ అవుతుందా లేదా అనేది. అండ్ చెర్రీ అయితే ఒకసారి రా అమ్మ వీడియో తీస్తాను అని చెప్పేసి వాడేదో ట్రై చేశాడు. ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోతాము. అబ్బా! బయట అయితే అసలు ఎంత చల్లగా ఉందంటే 2 డిగ్రీస్‌లో నడుస్తుందనమాట. సో చెర్రీగాడు ఎక్సైట్మెంట్‌లో అసలు స్వెటర్ ఏసుకోకుండా వచ్చేసాడు. రోడ్డు మీద వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఏంటి వాడికి స్వెటర్ ఏయలేదు అని చెప్పేసి అడుగుతూనే ఉన్నారు. అండ్ వాడిని అడిగితే వాడేమో ఏమో నాకు తెలీదు నేను మర్చిపోయాను నువ్వు వేయాలి కదా అనేసి అన్నాడు. నేను కూడా పిచ్చిదాన్ని కాపోతే నాకు నేను చూసుకున్నా. అండ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చూసుకోలేదు వాడిని వాడు వేసుకున్నాడా లేదా అని. అండ్ అనుకోకుండా వాడిని నేను అజయ్‌తో తీసుకొద్దామని అనుకున్నాను. బట్ వాడు మాత్రం నేను కూడా ఆడుకుంటాను నన్ను తీసుకెళ్ళు అని చెప్పేసి ముందుగా వచ్చేసాడనమాట. సో అండ్ ఇంకా మేమైతే లేట్ అయిపోయాము. నేనేమో ముందుగా వచ్చి హెల్ప్ చేస్తాను కుకింగ్ అది అని చెప్పేసి అన్నాను. బట్ నేనే లేట్ అయిపోయాను. అక్కడ వాళ్ళకి 10కి 9కి వచ్చేస్తా అన్నాను. నేను వెళ్ళడమే 11కి వెళ్ళాను అనమాట. సో లేట్ చేయకుండా మనమైతే వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు అయితే లోపలికి వెళ్ళిపోతాము. సో ఇక్కడ మనకి యూకేలో అయితే ఎవరి ఇంటికి వెళ్ళినా సరే వాళ్ళకి ఇక్కడ కాలింగ్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట ఇలాగా. సో వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళ ఫ్లాట్‌కి కాల్ ఎళ్తది. అప్పుడు వాళ్ళు లిఫ్ట్ చేసి డోర్ అది ఓపెన్ చేస్తారు. అండ్ నేనైతే ఎంటర్ అయిపోయాను. అబ్బబ్బా! అసలు ఇండియన్స్ అంటే మనకి ఎక్కడున్నా ఫుడ్ స్మెల్ అనేది ఆ మసాలాలు అవి వస్తేనే కదండీ మన ఇండియన్ ఫుడ్ అనేది టచ్ ఉంటది. అలాగే నేను అసలు
ఒక్కదాని ఎంత మంచి స్మెల్ వచ్చిందంటే చాలా బాగుంది. నేనైతే వచ్చేసాను. సో లెట్స్ నాక్ ద డోర్. నాకు తెలిసి వీళ్ళు చాలా బిజీ అయిపోయి ఉంటారు కుకింగ్. ఎందుకంటే బయటకైతే చాలా మంచి స్మెల్స్ వస్తున్నాయన్నమాట. సో నేనైతే ఒక్కసారిగా కన్ఫ్యూజ్ అయ్యాను ఎవరింటికి వచ్చేసానా అని చెప్పేసి. ఎందుకంటే నేను ఒక్కసారి వీళ్ళ ఇంటికి వచ్చానన్నమాట. సో ఇంకెందుకని చెప్పేసి నేనే డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళిపోయాను. సో చెప్పానా నన్నేసుకుంటారు వీళ్ళు అని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళకి నేను ముందుగా వస్తానని ప్రామిస్ చేశాను. సో నేను లేట్ అయ్యేసరికి వాళ్ళు నన్ను ఇంకా కమ్మేసుకుంటున్నారనమాట. సో ఫైనల్లీ అందరూ అయితే కుకింగ్‌లో చాలా బిజీ ఉన్నారు. అండ్ తిని పేరొచ్చేసి కావ్య. తిని కూడా నాకు ఇక్కడే వచ్చాక పరిచయం అయింది. అండ్ హియర్ దిస్ ఈస్ ద పర్సన్ హూ ఐ స్పోక్ టు ఇన్ ద పార్క్. ఎందుకంటే ఇతనితో మాట్లాడకపోయి ఉంటే ఈరోజు ఈ డే ఇలా బ్యూటిఫుల్గా ఉండకపోవచ్చు. సో చెర్రీ అయితే ఇంకా వచ్చి రాగానే ఫుల్ టాయ్స్ ఆడుకోవడం స్టార్ట్ చేసేసాడు. అండ్ వీళ్ళ పాప వచ్చేసి తిన పేరు ఇషా అనమాట. అసలు కళ్ళతోనే మాట్లాడుతుంది అన్ని మాటలు కూడా. చాలా ముద్దుగా క్యూట్గా భలే ఉంటుంది. Only shoes, not socks, okay? Remove your shoes and keep it there. Hello, Isha. Isha. Hello. ఇలా చెప్పాలి హలో ఈషా ఈషా హాయ్ చెప్పు. సో మా కోసం ఇవన్నీ ప్రిపరేషన్స్ నేనే లేట్గా వచ్చాను. లేటెస్ట్ వచ్చి ఇవన్నీ చేస్తాను. సో వాళ్ళు కర్రీ చేద్దాం అనుకున్నారు. అండ్ నేను వచ్చేసరికి ఇంకా స్టార్టర్ చేద్దాము అని చెప్పేసి రెసిపీ చేంజ్ చేశారనమాట. సో అప్పటికప్పుడు మ్యారినేషన్ అది చేసి ఇంకా నేను కావ్య స్టార్టర్ ఫాస్ట్గా చేస్తున్నాము. సో లేట్ అయిపోతుంది, అప్పటికి 12:30 అలా అవుతుంది టైము. సో అందరం కలిసి ఒకేసారి కొన్ని పనులు అలా షేర్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా అయిపోయింది అనిపించింది. ఎందుకంటే మేము చాలా బల్క్ క్వాంటిటీలో చేసాము, బట్ అంత స్ట్రెస్ఫుల్ అనిపించలేదు. అండ్ ఫైనల్లీ మాదైతే స్టార్టర్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఫ్రైయింగ్ అదినా. సాస్ ప్రిపేర్ చేస్తే అయిపోతుంది. ఇంకా ఈలోపు బూరెలు వేసేసుకుందాము. సో ఈమె పేరు వచ్చేసి శివరంజని గారు. సో ఈమెనే మనకి భోజనాలకి ఇన్వైట్ చేశారు. మనకి ఫస్ట్ వీడియోలో హాయ్ చెప్పారు కదా, అతని వైఫ్ అనమాట. సో వీళ్ళ ఫ్యామిలీయే మొత్తం అందరికీ భోజనాలు పెడుతున్నాము ఇలా కార్తీక మాసంలో అన్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అండ్ సో నైస్ అండ్ కైండ్ అనమాట. అండ్ తిని పేరు లక్ష్మి. తిను వాళ్ళ ఇంట్లో ఉంటుందన్నమాట. తిని స్టూడెంట్. సో వీళ్ళందరూ ఒకటిగా కలిసి ఉండటం, ఇలా హెల్ప్ చేసుకోవడం చాలా బాగా అనిపించింది. అండ్ అలాగే వీళ్ళందరూ ఒక ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అనమాట. సో నేను ఇంకా వీళ్ళల్లో కలవటం ఇంకా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈమె అయితే బూరెల్లో చాలా స్పెషలిస్ట్ అని చెప్పారు వాళ్ళందరూ. అండ్ నేను ఇంకా సరే టేస్ట్ చేద్దాము అని చెప్పి చాలా ఎక్సైటింగ్గా ఉండే. కానీ నిజంగా ఆ రెసిపీ తెలుసుకొని నేను నెక్స్ట్ వ్లాగ్లో ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను. బూరెలు మాత్రం చాలా ఎక్సలెంట్గా వస్తున్నాయి. ఇంకా బూరెలన్నీ వేయగానే ఫస్ట్ నాకే టేస్ట్కి ఇచ్చారు. ఇట్స్ రియల్లీ సో మెల్టింగ్ ఇన్ మై మౌత్ అనిపించింది. చాలా బాగుంది. ఆ టెక్స్చర్ కానీ ఆ స్వీట్నెస్ కానీ మొత్తం షేప్స్ అంతా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ తప్పకుండా ఇది మాత్రం మన ఛానల్లో ట్రై చేయాలండి. అండ్ అదేవిధంగా వీ హ్యాడ్ సో మచ్ ఫన్ వైల్ కుకింగ్ అనమాట. సో నాకైతే మంచిగా అనిపించింది. ఇదే విధంగా మన ఇంట్లో మనం దీపాలు అలాగే పూజ చేసుకుంటాం కదా, అదేవిధంగా మేము కూడా మా ప్రేయర్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని మనం మంచిగా మన ప్రేమతో తయారు చేసిన దేవునికి ప్రసాదం కూడా అర్పించేద్దాము. అలాగే మీ అందరికీ ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కూడా కోరుకుంటున్నాను. సో ఇంకా ఆలస్యం ఎందుకు గాయ్స్, లెట్స్ సెలబ్రేట్ దిస్ ట్రెడిషన్ అండ్ లెట్స్ సెలబ్రేట్ టుగెదర్నెస్. ఎందుకంటే మనము ఇంకా వనభోజనం అనగానే ఫస్ట్ ఆ హోమ్లీ రెసిపీస్ అన్నీ గుర్తొస్తాయి కదా. సో ఈరోజు అయితే మనం చేసుకున్నవన్నీ బూరెలు అలాగే కొంచెం పన్నీర్ స్టార్టర్ చేసుకున్నాము. అండ్ ద బెస్ట్ కాంబినేషన్ ఈజ్ వెజ్ బిర్యానీ అండ్ అలాగే దానికి పొటాటో కుర్మా. ఎక్సలెంట్ అనమాట. సో అండ్ అలాగే మీ అందరికీ తెలుసా వన భోజనాలు అంటే ఏంటి? ఆబ్వియస్గా తెలిసే ఉంటుంది. కాకపోతే కొంతమంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మనం అందరం ఇలా కలిసి కూర్చొని భోజనం షేర్ చేసుకోవడం, చెట్టు కింద ఇలా పూజలు చేసుకొని వస్తారు కదా లేడీస్. నిజంగా నేచర్కి దగ్గరగా ఉండడం, దీపాలు, ఆ సాంబ్రాన్ పొడి, అక్షింతలు, ఆ సువాసన అంతా అందరూ కలిసి కూర్చొని ఆ హోమ్లీ రెసిపీస్ తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో అలానే మనము ఇలాగ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ ఒక్కసారి కలిపి నేచర్ మధ్యలో అన్నం తినడం అదొక సాంప్రదాయం. అలాగే
అలాగే ఒక మంచి బాండింగ్స్ని కూడా క్రియేట్ చేస్తాయి, బ్యూటిఫుల్ మూమెంట్స్ అవి కూడా. మాకైతే కుదరలేదు, ఎందుకంటే బయట -1 డిగ్రీలో నడుస్తుందన్నమాట. సో మేము అంత కోల్డ్లో బయట పార్క్లోనే అరేంజ్ చేద్దాం అనుకున్నాం, కానీ మాకు అది కుదరదు కాబట్టి ఒకళ్ళ ఇంట్లోనే ఇలా అన్నీ చేసుకొని ప్రిపేర్ అయ్యామన్నమాట. అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. దీత్య హాయ్. సో మేమైతే ఇంకా భోజనాలకి రెడీ అయిపోయాము. ఈ వనభోజనాలు అంటే అసలు మనకి ఫుడ్ కోసమే కాదండి, అసలు మనందరి మధ్య కలవడిక, బాండింగ్, పరిచయం, ఆ టుగెదర్నెస్ కోసం ఇలా అందరితో కలిసి తినడం, ఎంజాయ్ చేయటం చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఇంకా ఫుడ్లో మనకి స్వీట్ అనేది లేకపోతే అది కంప్లీట్ మీలే అవ్వదు కదా. సో ఒక లాస్ట్ స్పెషల్ ఫినిషింగ్ టచ్తో మేమైతే షీర్ కుర్మా చేసుకున్నాము. అండ్ అలాగే లేడీస్ అందరూ కూడా ఫుడ్కి మేము తినడానికి రెడీ అయిపోయాయి అనమాట. సో నాకైతే కొత్త పరిచయాలు అండ్ కొత్త బాండింగ్స్ ఇలా అందరి మధ్యలో కలిసి కూర్చొని తినడం చాలా మంచిగా అనిపించింది. ఈ కార్తీక మాసంలో నాకు చాలా కొత్త పరిచయాలు జరిగాయి, కొత్త మందిని కలిశాను అండ్ వారి చేత కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఇక్కడ అసలు నాకు రోజంతా కూడా చాలా బాగా హ్యాపీగా అనిపించింది. అండ్ మన జీవితంలో కొత్త విషయాలు నేర్చుకోవటం, కొత్త రిలేషన్స్ని బిల్డప్ చేసుకోవడం, ఇవన్నీ కూడా దేవుడి దయతో జరిగే విషయాలే అని అనిపించింది అనమాట. ఇంకా మేమైతే ఓన్లీ ఫుడ్ తినడంతో ఆగిపోలేదండి, ఒక పక్క అయితే గేమ్ స్టార్ట్ చేసేసారు అందరూ. కిడ్స్ అంతా బాగా ఆడుకుంటున్నారు, కొంతమంది రన్నింగ్, అటువైపు ఏమో వాళ్ళు హైడ్ అండ్ సీక్ ఆడతారు, ఇంకొంతమంది ఏమో ఇలాగ వీల్ ఎంగేజ్ చేయడం కోసం మేము ఇలా ఇన్స్టా వైరల్ గేమ్స్ ఉంటాయి కదా, వాళ్ళతో ఆడిపియడము. వాళ్ళు చూస్తే ఒక ఎనర్జీ ఏంటంటే మన అందరికి కూడా హ్యాపీనెస్ స్ప్రెడ్ అవుతుంది. వాళ్ళ లాఫ్స్, వాళ్ళ చిన్న ఫైట్స్, మళ్ళీ కలిసి ఆడుకోవడం, ఎవ్రీథింగ్ జస్ట్ మేడ్ హోల్ వనభోజనం వెరీ లైవ్లీ అనిపించింది అనమాట. ఇంకో పక్క అయితే మన ఎల్డర్స్ అందరూ కార్డ్స్ ఆడడం అండ్ అలాగే మేమందరం కలిసి డంషారాడ్స్ ఆడడం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ సమ్ కార్నర్లు మీమ్స్ లాంగ్వేజెస్తోని మాట్లాడుకోవడము, ఆ ఫన్ అదంతా కూడా మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ ఇంకా ఈ ఓవరాల్ వెర్షన్లో అయితే వీళ్ళు అసలు ఎంత మంచిగా ఆర్గనైజ్డ్గా వాళ్ళు స్నాక్ టైంని అరౌండ్ టైం 4:30 అలా అవుతుందన్నమాట. సో మొత్తం మాకు ఇక్కడ యూకేలో చీకటి అయిపోయింది. సో వీళ్ళైతే అసలు మంచిగా ఆ థియేటర్ టైంలోని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి, మొత్తం లైట్స్ ఆఫ్ చేసి వాళ్ళు ఆ కిడ్స్ సిరీస్ అది పెట్టుకొని ఇలాగ స్నాక్ అది అరేంజ్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇంక ఈవినింగ్ అయ్యేసరికి అందరూ స్వీట్స్తో మంచిగా తిని ఇంకా ఈవినింగ్ టైంలో నేను డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్గా అయ్యాము. అక్కడే నైట్కి డిన్నర్ కూడా చేసాము. నిజంగా అందరికీ హ్యాపీ మూడ్లో, అట్మాస్ఫియర్లో మంచిగా అనిపించింది. ఓకే రెడీ 1 2 3. అతగొట్టింది కాదు నేను కొట్టాను ఫస్ట్. గట్టి కొట్టింది ఎవరు అనుకుంటున్నావు? గట్టిగానే అమ్మాయి కొడుతుంది. అందరూ ఇలా కొడ. హో దట్ వాజ్ సో ఫన్. కిడ్స్ మాత్రం ఫుల్ ఎంజాయ్మెంట్లో మళ్ళీ పిల్లలందరం కలిసి ఆడుకొని ఫన్నీ గేమ్స్ వాళ్ళతో మన నైట్ కూడా అలా లైవ్లీగా అయిపోయిందనమాట. తర్వాత ఇంకా మేమందరం కలిసి ఇంకా తాంబూలం తీసుకోవడం, ఇలా బొట్టు పెట్టుకొని ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్తో అందరికీ శుభాకాంక్షలు చెప్పుకొని చాలా మంచిగా గడిపేసాము ఈ రోజంతా. అప్పుడు మేమందరం స్లోగా వెళ్ళిపోయాము ఒక్కొక్కరం. హార్ట్ ఫుల్ ఆఫ్ మెమరీస్ అండి. ఈ రోజంతా మన హార్ట్స్లో గుర్తుండగా నిలిచింది మన కార్తీక మాసం వనభోజనాలు. ఇలా చాలా అందంగా జరిగాయి అన్నమాట. కొంతమందిని ఫస్ట్ టైం కలిసిన ఆ ఫీలింగ్ ఆల్రెడీ మన వాళ్ళగా క్లోజ్ అయిపోయారు. అండ్ ఓవరాల్గా చాలా బాగుంది. ఫుడ్, ఫన్, పరిచయాలు అన్నీ ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపించింది. అండ్ నాకైతే మీ ఫ్యామిలీతో కూడా ఇలానే ఈ మాసంలో ఒక్కసారి వనభోజనాలు ట్రై చేసి చాలా పాజిటివ్గా ఫీల్ అవ్వండి. ఇంకా మేమైతే మా ఇంటికి వచ్చేసాము. బయటంతా చాలా కోల్డ్ ఉంది, -2 డిగ్రీస్లో అలా నడుస్తుంది అనమాట. సో ఓవరాల్గా మీకు మా వనభోజనాలు సిరీస్ ఎలా నచ్చిందో కమెంట్స్లో కమెంట్ చేసి చెప్పండి. అందరికీ బాయ్ బాయ్.